విలువలేని మనుషులకి ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మీ విలువే తగ్గేలా చేస్తారు. జీవితంలో కష్టపడి పైకొచ్చిన వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. కష్టపడకుండా అమాంతం పైకి ఎదిగిన వారికి అహంకారం ఉంటుంది. గాడిద కష్టం కన్నా నెమిలి నాట్యానికి విలువ ఎక్కువ అన్నట్లు గొడ్డు కష్టం చేసి బ్రతికే వాళ్ళకంటే బడాయి మాటలు చెప్పి బ్రతికే వాళ్ళకే బ్రతుకు తిరుగు ఎక్కువ ఉంటుంది. ఓపిక ఉన్నవాడు ఓడిపోవటం జరగదు, ఓపిక లేనివాడు గెలవటం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు, కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. పరిస్థితులు, సమయం ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. మంచి అనుబంధం ఎప్పటికీ మారదు. ఇంట్లో వస్తువులు పెరిగే కొద్దీ స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని కోల్పోతారు. అలాగే మనసులో కోరికలు పెరిగే కొద్దీ ఆనందంగా గడిపే క్షణాలను కోల్పోతారు. గతం గురించి ఆలోచించే కొద్దీ నీకు కలిగేది, భవిష్యత్తు గురించి ఆలోచించే కొద్దీ నీకు కలిగేది భయం. వర్తమానంలో జీవిస్తే నీకు కలిగేది ఆనందం. చీకటిని తిట్టుకుంటూ అక్కడే ఉండిపోయేవారు మూర్ఖులు. చిరుదీపం వెలిగించుకొని వెలుగు వైపు అడుగులు వేసేవారే తెలివైన వారు. అపజయంలో విజయాన్ని వెతకటం నేర్చుకోండి, విజయంలో వినయాన్ని మరవకండి. కాలమే మనసుకి గొప్ప వైద్యుడు. అది వేసే మందు ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవటానికి ఒక క్షణం పడుతుంది, ఆలోచించటానికి ఒక నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవటానికి ఒక రోజు పడుతుంది, నిరూపించుకోవటానికి మాత్రం ఒక జీవితకాలం పడుతుంది. ఏమీ లేకుండా వచ్చి ఏమీ తీసుకెళ్లకుండా వెళ్ళటమే జీవితం. అందరికీ నచ్చాలని ప్రయత్నించకు, వాళ్ళు ఎప్పటికీ సంతృప్తి పడరు. నీకు నచ్చినట్లుగానే జీవించు, సంతోషంగా ఉంటావు. కొన్నిసార్లు మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీరివ్వగలిగిన గొప్ప బహుమతి సమయం. నీలో ఉన్న భయాలను నీలోనే దాచుకో, నీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకో. సమయం మీకు అనుకూలంగా లేనప్పుడు నిశ్శబ్దంగా కాలం గడపటమే. డబ్బు మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, స్నేహం, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి. సృష్టిలో అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించటమే అసలైన సంపద. ఆర్థికంగా మీరు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. కొలంలో ఉన్నంతసేపు తామరాకు అంటారు, తింటున్నంతసేపు విస్తరాకు అంటారు, తిన్నాక ఎంగిలాకు అంటారు. అదేవిధంగా నీతో అవసరాన్ని బట్టి నీ విలువ మారుతుంది. నమ్మకం సంపాదించటం చాలా కష్టం, ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైంది. ఒక మంచి మాట 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. నీ స్థాయి చూసి నీ వెంట ఉండేవారి కంటే నీ మనసు తెలుసుకొని నీతో ఉండేవారే నిజమైన ఆత్మీయులు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి నేనున్నాను నీకోసం అని ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. ఏదీ నీతో రాదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని జీవితం ఇది. ఏదీ నీది కాదు, ఏదీ శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు అందరితో మంచివాడు అనిపించుకో, అదొక్కటే శాశ్వతంగా నిలిచిపోతుంది. అవసరానికి ఇచ్చేది ₹1 అయినా అది జీవితంలో తీర్చుకోలేని రుణం. డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ మనసుతో పంచే స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతం. ఆనందం వస్తువుల్లో ఉండదు, మనసులో ఉంటుంది. సుఖశాంతులు సంపదలో ఉండవు, సంతృప్తి పడటంలోనే ఉంటాయి. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, ఆపద మళ్ళీ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మీరెవరిని సరిచేయటానికి పుట్టలేదు. నిరంతరం మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవటమే. నీలోని మంచితనం నిన్నందరికీ స్నేహితుణ్ణి చేస్తుంది, కానీ మూర్ఖత్వం విరోధిగా మారుస్తుంది. విజయగాథలు చదవకండి, మీకు సందేశం మాత్రమే వస్తుంది. ఫెయిల్యూర్ స్టోరీస్ని చదవండి, సక్సెస్ పొందటానికి కొన్ని ఐడియాలు వస్తాయి. ప్రయత్నం మానేస్తే మరణించినట్లే, ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్లే. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. జీవితంలో అదృష్టం కేవలం 1% మాత్రమే.
మిగతా 99% శ్రమతోనే సాధ్యం. నువ్వు మానసికంగా ఎంత దృఢంగా మారితే నీ సమస్యలు అంత తేలికగా మారుతాయి. ఇతరులపై చూపించే ఆసక్తి మంచి విషయాలపైకి మళ్లించుకుంటే జీవితంలో ఎన్నో సాధించవచ్చు. శత్రువుల్ని జయించాలంటే వారిని చెయ్యెత్తి కొట్టవలసిన అవసరం లేదు. వారికి అందనంత ఎత్తుకు ఎదిగితే చాలు. ప్రపంచంలో 7 వింతలుంటాయంటారు, కానీ ప్రతి మనిషి ఒక వింతే. వాళ్ళ ప్రవర్తన ఒక వింతే, వాళ్ళ మాటలు ఒక వింతే. కోపం కంటే మౌనం చాలా గొప్పది. కోపం నీ పతనానికి కారణమైతే మౌనం నీ విలువలను రెట్టింపు చేస్తుంది. 100 కోట్లు ఇచ్చినా ఈ పనులు చేయకూడదు. తినే అన్నాన్ని కాలితో తన్నకూడదు. నమ్మిన వారిని మోసం చేయకూడదు. మంచివారికి చెడు చేయకూడదు. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయకూడదు. చేసిన మంచిలో చెడు చూడకూడదు. చెప్పుడు మాటలు వినకూడదు. కల్మషంతో నిండిన మనిషికి దగ్గరగా ఉండకూడదు. చిన్నపిల్లల మనసు కష్టపెట్టకూడదు. పేద ధనికులతో తేడా వెతికే వారితో బంధం కలుపుకోకూడదు. మీరు కోరుకున్నది దక్కనప్పుడు పొందిన దానితోనే సంతృప్తి పడాలి. అప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. కష్టపడటం దురదృష్టం కాదు. ఎంత కష్టపడ్డా ప్రతిఫలం లేకపోవటమే దురదృష్టం. రిస్క్ తీసుకుంటే 50% విఫలం, 50% సఫలం కావచ్చు. కానీ రిస్క్ తీసుకోకుంటే 100% విఫలమే. ఉన్నతంగా ఎదగాలనుకున్నప్పుడు చిన్న చిన్న అవరోధాలు ఎదురవటం సహజం. ప్రతి అడ్డంకిని మెట్టుగా చేసుకుని ఎదిగినప్పుడే పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోగలవు. మీరెవరికీ కనిపించకుండా దాయాల్సింది మీ కన్నిటిని. అందరికీ కనిపించేలా ఉంచాల్సింది మీ చిరునవ్వుని. చేతిలో ఆయుధం ఉండదు, కానీ ప్రతి వారు పోరాడేవారే వారి వారి సమస్యలతో. జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు. సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే గొప్పది. ప్రతి హృదయం ప్రశాంతమే. వేకువను నువ్వు చిరునవ్వుతో స్వాగతిస్తే. మీరు మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అది మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆస్తి పాస్తుల ఆరాటం ఉప్పు నీటి దాహం లాంటిది. తీర్చుకున్న కొద్దీ దప్పికి ఎక్కువ అవుతూనే ఉంటుంది. బరువైన బాధ్యత మోయాలంటే బలం మాత్రమే సరిపోదు, బుద్ధి కూడా తోడు కావాలి. గతాన్ని తలుచుకొని బాధపడే బదులు భవిష్యత్తును నిర్మించుకోవటానికి ప్రయత్నించండి. ధనవంతుడి ముందు గుణవంతుడు నిలబడలేడు, కానీ గుణవంతుడి ముందు ధనవంతుడు సరితూగలేడు. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుడి దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు. ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు. చిరునవ్వుతో రోజును ప్రారంభించు. పరిస్థితులను ఎదుర్కోవటానికి అంతకు మించిన ఆయుధం మరేదీ లేదు. నువ్వు అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ నీ పేరో నీ దేహమో కాదు, నువ్వు చేసే పని, నీ వ్యక్తిత్వం. అవే నీకు గుర్తింపునిచ్చేవి. గుణానికి మీకంటే ఎక్కువ ఉన్నవారితోనూ, ధనానికి మీకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి. మనుషులందరూ కాలం గడిచే కొద్దీ వృద్ధులుగా మారుతారు, కానీ మంచివారిగా మారటమే అరుదు. వ్యక్తిగా జీవిస్తే మరణం దరి చేరే వరకు జీవిస్తారు. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటారు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూనే ఉంటుంది ఎప్పటికైనా. ఉదయం లేవగానే ఒక మంచి ఆలోచన, ఒక చిన్న చిరునవ్వు రోజు మొత్తాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తుంది. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు మీరు మాట్లాడే మాటలను బట్టి మీపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. జీవితంలో కష్టాలు వచ్చేది నిన్ను నాశనం చేయటానికి కాదు, నీలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను తెలుసుకోవటానికి. ఆ కష్టాలకు కూడా తెలియాలి నిన్ను జయించటం చాలా కష్టమని. ఫలితం ఆశించి కష్టపడితే బాధ కలుగుతుంది. పడే కష్టంలో ఆనందాన్ని వెతుక్కుంటే సంతోషం మిగులుతుంది. మనిషిలో ఎన్ని లోపాలున్నా వాటిని సరిదిద్దుకోవటానికి అసలు ప్రయత్నించకపోవటమే అసలైన లోపం. వాదించుకోవటం కంటే చర్చించుకోవటం ఉత్తమం. వాదించుకుంటే ఎవరో ఒక్కరే గెలుస్తారు. అదే కూర్చొని మాట్లాడుకుంటే ఇద్దరూ గెలుస్తారు. నువ్వు దాచిన నిజం నిన్ను నిద్రకు దూరం చేస్తుంది. నువ్వు చెప్పే నిజం
నిన్ను మనుషులకు దూరం చేస్తుంది. మీపై మీకే నమ్మకం ఉన్నంత వరకు ఓటమి మీ దరి చేరదు. ఎందుకంటే స్వశక్తిని మించిన ఆస్తి మరేదీ లేదు. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేం. ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వెప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. సముద్రం అంత కోపం కన్నా గూరంత ఓపిక మిన్న. కోపంతో ఏమీ సాధించలేవు, కానీ ఓపికతో ఏదైనా సాధించవచ్చు. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. చెడును ప్రశ్నించటం, మంచిని అభినందించటం నేర్చుకున్నప్పుడే మీలో చెడు తొలగి మంచి పెరుగుతుంది. ఎలా కష్టపడతారో తెలియదు, కానీ నీతోనే ఆగిపోవాలి నీ ఇంటి పేదరికం. డబ్బులు లేనప్పుడు పిసినారిలాగానే ఉండాలి. ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరూ సహాయం చేయరు. రోజు రోజుకు నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవటం మొదలుపెట్టావని అర్థం. ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి, కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, కానీ మీ వల్ల ఏడవకూడదు. ఉన్నవారైనా లేనివారైనా చివరికి మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకటం కంటే మీకు ఉన్నదానితో తృప్తిగా జీవించటం ఉత్తమం. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చేయాలని ప్రయత్నిస్తే ప్రతి మనిషి గొప్పవారే. జీవితంలో నీకెవరైనా ఏమైనా చేశారా అని నువ్వెన్నడూ ఆలోచించకు. అలా ఆలోచిస్తే నీకు మిగిలేది దుఃఖమే. నువ్వెవరికైనా ఏమైనా చేసావా అని మాత్రమే ఆలోచించు. అలా ఆలోచిస్తే నీకంతా ఆనందమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.